హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమీరా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. చాలా రోజులతో అయితే వచ్చిన వ్లాగ్తో. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే కిస్లాపూర్ నాగోబా జాతరకి అయితే వెళ్తున్నాము. అక్కడ అంతా ఎలా ఉంటది, ఏమేమి వేస్తామో అదంతా మీకు వ్లాగ్ లో అయితే చూపిస్తాము. బాయ్ గైస్, బస్ ఎక్కినాక వీడియో స్టార్ట్ చేస్తాం. టైం అయితే 5:40 అట్లా అవుతుంది. మేము మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ కరీంనగర్లో మంచిర్యాల చౌరస్తా దగ్గరికి అయితే బస్సు ఎక్కడానికి వెళ్ళినాం. 6:30కి వచ్చింది ఆదిలాబాద్ బస్సు. నేను మా ఫ్రెండ్ అయితే బస్సు ఎక్కేసినాం. వెనకాల సీట్ దొరికింది మాకు. వామ్ము దేవుడా, అదొక రకమైన ఎత్తేసి కాదు, అది ఎత్తేస్తుంటే మేమిద్దరం పైకి ఎగురుతున్నాం. అందుకే అంతగా నవ్వుతున్నాం. మా పక్కన వేరే ఆంటీ వాళ్ళు కూడా మస్తు నవ్వు జోకులు చేసుకుంటూ హ్యాపీగా జర్నీ చేసినాము. ఆ ఎత్తేసి ఉడికి తలంతా పగిలిపోయింది. ఫుల్ హెడేక్ వస్తుంది. జర్నీలో అయితే చాలా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళాము. మేమైతే ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఫైనల్గా అయితే దిగేసినాము. దిగినాక ఆ ఫీలింగ్ అయితే వేరే అనిపించింది. అసలు అరే వచ్చేసినాం అని 11కి అట్లా దిగినాం. 6:30కి 11కి అయితే దిగేసినాం. ఇంకా జాతర సందర్భంగా అయితే ఇటు లోపలికి అయితే బస్సెస్ రావు నార్మల్గా. ఇక జాతర కోసం స్పెషల్గా ఏ బస్ అయినా లోపలికి వచ్చేసి జాతర దగ్గరనే దింపేసి వెళ్తున్నారు. మేమైతే ఇక జాతరకు వచ్చినాం. పువ్వులు పెట్టుకోవాలనిపించింది. పువ్వులు అయితే అడుగుతున్నాం. వాళ్ళు 30 రూపాయలు చెప్తుంటే మేము 20 రూపాయలకు అడిగితే పక్కన పోయి 20 రూపాయలకు కొనుక్కొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చూడండి మేము 20 రూపాయలకు కొనుక్కున్నాం అనుకుంటే చూపించుకుంటూ వచ్చేసినాం. ఇద్దరం పువ్వులు పెట్టుకున్నాం. ఎంతైనా మన అమ్మాయిలకి బొట్టు, గంధం, పువ్వులు ఇవే అందాన్ని ఇస్తాయి కదా. నాకైతే చాలా ఇష్టం అలా ట్రెడిషనల్గా ఉండడం. అయితే ఇక పువ్వులు పెట్టుకొని అయితే వెళ్ళిపోయినాం. జాతర అయితే చాలా పెద్దగా ఉంది. చాలా చాలా షాప్స్ ఉన్నాయి. అసలు నేను అనుకోలే ఇంత పెద్దగా ఉంటుందని. మా ఫ్రెండ్ చెప్పింది. కానీ మీరు కూడా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చూడండి. నాకు కూడా అసలు తెలియదు ఈ జాతర గురించి. మార్నింగ్ టైంలో అయితే పెద్దగా పబ్లిక్ అయితే లేరు. నార్మల్ కొంచెం తక్కువ మంది ఉన్నారు. అప్పుడే స్టార్ట్ అవుతున్నారు. 11 అవుతుంది. మేమైతే ఆ టైంకి వెళ్ళి సేఫ్ అయినాం. అసలు దర్శనం కూడా తొందరగా అయిపోయింది. చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. హ్యాపీగా అనిపించింది. అసలు పీస్గా మంచిగా దేవుని చూసుకొని ఎక్కువ లైన్ లేకుండా అన్ని ఫెసిలిటీస్ పెట్టిర్రు. అక్కడైతే మంచిగా అనిపించింది. షాప్స్ అయితే చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. నేను అన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసిన. వీడియోలో చూడండి. నేను ఇందాక పబ్లిక్ లేరు అన్నా కదా, చూడండి ముందు చూస్తే ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అసలు. ఇక్కడ ఎగ్జిబిషన్ సెటప్ కూడా ఉంది. ఇంకా ఈ జాతర గురించి అయితే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. మన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర అని అంటారు. ఈ జాతరని మన తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్ ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్ అనే విలేజ్లో అయితే ఈ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుష్పమాసం రాగానే ఆదివాసులు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తారంట. ఒక కలుషంలో గోదావరి నీళ్లు తెచ్చి అమావాస్య రోజు స్వామివారికి అభిషేకం చేసి జాతరని స్టార్ట్ చేస్తారంట. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దేవుడైన నాగోబా స్వామి కురివిప్పి నాట్యమాడుతాడని, వారు అందించిన పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యం అవుతాడని అక్కడ గిరిజనులు నమ్ముతారు. ఈ జాతర సమయంలో ఒక రోజు దర్బార్ చేస్తారంట. ఆ దర్బార్లో గిరిజనుల సమస్యలపైన చర్చలు చేస్తారంట. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుండి వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా మేష్రాం వంశస్థుల చేతుల మీదుగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతరను జరుపుతారంట. తెలంగాణ నుండి కాకుండా చాలా ప్రదేశాల నుండి, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇలా చాలా ప్రదేశాల నుండి భక్తులు అయితే చాలామంది వస్తారంట. సో గైస్, నాకు తెలిసిన ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే చెప్పాను. నేనైతే వెళ్తున్నాను ఇంకా దర్శనానికి. చూడండి పబ్లిక్ అయితే మరీ ఎక్కువ లేరు. ఇప్పుడు మార్నింగ్ 11:30 అట్లా అవుతుంది. టైం వచ్చేసి నార్మల్గా ఉన్నారు. ఇప్పుడైతే మేము ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దేవుడి చూసుకొని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకునే భాగ్యం అయితే మనకు కలిగింది. అంత పొద్దున వచ్చినందుకు ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని తింటున్నాం. ఇక బయటకు వచ్చేసి టెంపుల్ అంతా చూసినాం. అసలు టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది టెంపుల్ని చూస్తుంటే. మంచి డెకరేషన్, అక్కడ వాటర్ ఫెసిలిటీ, సెక్యూరిటీ, పోలీస్ వాళ్ళు అందరు చాలా మంచిగా చేసిర్రు అంతా.
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవ్వరికి ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇక మేమైతే పొద్దున్నే స్టార్ట్ అయింది కాబట్టి మాకైతే మస్తు ఆకలిస్తుంది. ఇక ప్రసాదం దగ్గరికి వెళ్ళేసి పులిహోర ప్యాకెట్ తీసుకొని తిందామని చెప్పేసి ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళినాము. ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం 2 లడ్డూలు అట్లా తీసుకొని ఇద్దరం కలిసి అక్కడ కింద కూర్చొని మంచిగా ప్రశాంతంగా పులిహోర ప్యాకెట్ తీసుకొని ఫస్ట్ మీకే సబ్స్క్రైబర్కి అందరికీ పెడదామని ఫస్ట్ ముద్ద మీకే అని చెప్పేసి పెడుతున్నాము. మీకు పెట్టేసి దేవుడికి కళ్ళకు అద్దుకొని మేమైతే తినేస్తున్నాము. ఆకలి చంపేస్తుంది ఫుల్. ఇక పక్కన ఒక అబ్బాయి చిన్న బాబు ఉంటే మా ఫ్రెండ్ ఇట్లా తింటావా అని చెప్పేసి అడుగుతుంది ఆయనని. ఆయన అయితే రాలేదు. మేమే తినేసినాం. తినేసి కాసేపు అట్లా కూర్చొని ఇక టెంపుల్ అంతా ఎట్లుంటుంది అని చెప్పేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అట్లా వెళ్ళేసి మొత్తం చూసేసినాం. చూడండి టెంపుల్ ఎంత బాగుందో అసలు. టెంపుల్ చూస్తుంటే నాకైతే అక్కడే ఉండాలనిపించింది. అసలు ప్రతి ఇయర్ పోవాలి అన్నట్టు అనిపించింది. ఏమైతే చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయితే పోతామో లేదో. ఇక్కడ కొన్ని వాళ్ళ కులదేవాలకు సంబంధించిన దేవుళ్ళు కూడా ఉంటారంట. నాకంతా తెలియదు. ఇక అక్కడ అడిగిన వాళ్ళు చెప్పారు. మా ఫ్రెండ్కి కూడా తెలియదంట. ఇక అన్నీ చూసేసి ఇక్కడ వెనకాల అయితే కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ 2 రూపీ కాయిన్స్ అట్లా అక్కడ టెంపుల్కి ఇట్లా పెట్టేసి నిల్చోబెట్టిన, లేదంటే టెంపుల్కి దగ్గర ఇట్లా పెట్టేస్తే మనం ఏదైనా కోరిక కోరుకొని మొక్కుకుని అట్లా పెట్టేస్తే అది అట్లా ఆగితే అది నెరవేరుతుంది అన్నట్టు, ఆగకపోతే నెరవేరదంట. మా ఫ్రెండ్ కూడా ట్రై చేసింది. చాలామంది ట్రై చేస్తున్నారు. మా ఫ్రెండ్ ట్రై చేసింది, ఆమెకి నిల్చున్నది కాయిన్. నేను కూడా ట్రై చేసిన, నాకు కూడా నిల్చున్నది. మళ్ళీ నిల్చున్న తర్వాత కొంతమంది వచ్చి అన్నారు కదా, నిల్చునుడు ఏముంది, ఎక్కడ పెట్టినా నిల్చుంటుంది, అదేముంది అతుక పెట్టాలి దానికి, గోడకి అతుక్కుంటే అప్పుడు జరిగినట్టు, లేదంటే లేదు అనుకుంటా అన్నారు. మాకు నిలిచిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అసలు ఏది నమ్మాలి ఏది నమ్మద్దు అని మాకు అర్థం కాలేదు. కొంతమంది అతుక పెడుతురు, కొంతమంది నిల్చోబెడుతురు. ఏమో ఏదో మాకైతే నిలిచిందనే హ్యాపీనెస్లో మేమైతే అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేసినాం. మేము టెంపుల్ నుండి బయటికి వచ్చే ముందు ఇట్లా చూస్తున్నాం. ఇక డప్పులు కొట్టుకుంటూ ఇంకా ఎవరు కలెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళు అందరు వస్తుర్రంట. ఇంకా పబ్లిక్ అయితే ఇక ఫుల్ మంది అయిపోయారు. పబ్లిక్ చూడండి, మేము ఉన్నప్పుడు అయితే చాలా తక్కువ ఉండే, మొత్తం టెంపుల్ మొత్తం నిండిపోయింది. లైన్లో అయితే ఇరుకు నిల్చున్నారు. అమ్మ బాబోయ్, మాకైతే దర్శనం తొందరగా అయిపోయింది. పొద్దున వచ్చి మంచి పని చేసినాం అన్నాం. మీరే చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. నిల్చోడానికి కూడా అసలు లేకుండా అయిపోయింది. మేము ఇక పబ్లిక్ని చూసి షాక్ అయ్యి మెల్లగా వెనకకి వెళ్ళి బయటికి అయితే వచ్చేసినాం. నేను ఇందాక టెంపుల్ గురించి స్టోరీ చెప్పిన కదా, ఆ స్టోరీలో దర్బార్ అని ఉంటుంది. ఒకరోజు 1 మంత్ జాతరలో అని చెప్పిన కదా, ఆ దర్బార్ అనేది మేము వెళ్ళిన రోజే జరిగింది. మేము వచ్చేసి 22nd రోజు అయితే జాతరకి వెళ్ళినాము. ఈ వీడియో అయితే సండే అప్లోడ్ చేస్తాను నేను, నాకు తెలిసి. ఇక మేమైతే ఏమైనా కొనుక్కుందాము, అట్లా జాతర అంతా తిరుగుదామని ఒక రౌండ్ వేసి మొత్తం తిరుగుతున్నాము. ఇక తిరుగుదాము ఏమైనా కొనుక్కుందాము అనేలోపే ఇక చూసినావా, మేము ఫ్రీ బస్ అనే పిచ్చిలా ఆధార్ కార్డు పట్టుకొని క్యాష్ పట్టుకోకుండా, ఫోన్పేలు ఉన్నాయి కదా మనకేం బాధ అని ఫోన్లో పట్టుకొని ఒప్పుకుంటూ వచ్చినాము. ఆడ చూస్తే సిగ్నల్స్ లేవు, నెట్వర్క్స్ అత్తలేవు, ఫోన్పే పనిచేస్తలేదు, చేతులనేమో క్యాష్ లేవు. 40 రూపీస్ 80 రూపీస్ ఉంటే ఓ పువ్వులు కొనుక్కున్నాము. దాంట్లో 2 పులిహోర ప్యాకెట్లు కొనుక్కొని తినేసి అక్కడనే ఇచ్చిన వాటర్ తాగేసి మళ్ళీ జాతర అంతా తిరిగి ముందుకు వెళ్ళిపోయి ఆ ఎగ్జిబిషన్, ఆ మ్యూజిక్స్ అవన్నీ చూసినాము. అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. అంత మంచి ఐటమ్స్ అంత మంచిగా ఉన్నాయి. పెద్దగా ఉంది జాతర అయితే, చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడైతే డప్పులు కొట్టుకుంటూ వాళ్ళు ఏదో వస్తున్నారు. మాకైతే అంత పెద్ద ఏం తెలియదు. వీడియో అయితే తీసుకున్నా, కాకపోతే మంచిగా అనిపించింది. వాళ్ళైతే ఆచారాలు పద్ధతులని బాగా పాటిస్తారట. ఉండగానే మైక్లో వరంగల్ టు కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే బస్సు వచ్చింది అనగానే మళ్ళీ ఫాస్ట్గా ఉరికి బస్సు అయితే ఎక్కినాం. ఆ బస్సు ఎక్కేలోపు మళ్ళీ వెనకాల సీటే దొరికింది మాకు. హాయ్ గాయ్స్, ఫైనల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది జాతర. రిటర్న్ కూడా అయిపోయినాం. చూడండి అలసి కూడా పోయినాం ఫ్రెండ్స్. ఏం అలసిపోలే, ఏం తిరగలేదు, కానీ దర్శనం మాత్రం ప్రశాంతంగా మంచిగా జరిగింది. మస్తు అనిపించింది. ఇప్పుడు బాగా రష్ ఉంది. మేమైతే మార్నింగే 6:30కి స్టార్ట్ అయినాం కరీంనగర్ నుండి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిబిషన్ చెప్తాం ఫ్రెండ్స్. అక్కడ నేనైతే ఇదే ఫస్ట్ టైం జాతర రావడం, చాలా చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్ ఈమెయిల్ తీసుకొని వచ్చింది. నన్ను
వెనకాల సీట్ లో వచ్చినప్పుడు వెనకాల సీట్ ఇప్పుడు వెనకాల సీట్ అయింది. ఒకటే ఎగురుతున్నాయి వల్ల. ఇప్పటికి నేనైతే 3 times ఫ్రెండ్స్, అందుకే మా ఫ్రెండ్ కూడా చూపిద్దామని తీసుకొచ్చిన. ఫైనల్ హ్యాపీగా చూసుకోవాలి, దర్శనం చేసుకొని వెళ్తున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సమీరా బ్లాగ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి, చేస్తారని కోరుకుంటున్నా. బాయ్.